హాయ్ అండి. ఈరోజు మీకు హెల్దీ అండ్ టేస్టీ ఒక పప్పు రెసిపీని అయితే చూపించబోతున్నా. మెంత్యాల పప్పు అండి. మెంతాకు పప్పు కాదు, మెంతులతో పప్పు. చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. అసలు చేదు అనేది అసలే ఉండదు. మేము 1 మంత్కి ఒకసారి ఈ పప్పునైతే చేసుకుంటాము. ఈ పప్పు తీసుకోవడం వల్ల మన పొట్టలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం తగ్గించేస్తుంది. అలాగే మన కడుపులో ఉన్న నులి పురుగులను కూడా మొత్తం బయటికి తీసేస్తుంది. ఈ పప్పు మెంతులతో చేస్తున్నాం కాబట్టి హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. చేదు అనేది అసలే ఉండదు. ఈ ప్రాసెస్లో చేస్తే మేము చాలా వరకు ఎక్కువగా చేసుకుంటాము. ఎలాగోలా చేస్తున్నాం కదా, వీడియో కూడా షూట్ చేద్దామని మీకోసం అయితే వీడియో షూట్ చేసి చూపిస్తున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడ నేను టీ తాగే గ్లాస్ తోటి 2 గ్లాసుల తొగరపప్పును తీసుకున్నాను. 2 గ్లాసుల తొగరపప్పుకి 1 గ్లాస్ మెంతులు తీసుకొని మునిగేంతరకు వాటర్ పోసేసి పప్పుని చక్కగా 2 టైం ఫ్రెష్గా కడిగేసి, టోటల్గా 3 గ్లాసులు కదా, 2 గ్లాసుల తొగరపప్పు 1 గ్లాస్ మెంతులు, టోటల్గా 3 గ్లాసులకి 6 గ్లాసుల వాటరు కొలతల ప్రకారం పోసేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 6 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాలి. అలా ఉడికించడం వల్ల పప్పు చాలా మెత్తగా ఉడికిపోతుంది. అప్పటి వరకు ఇక్కడ నేను కొంచెం ఒక 40 గ్రామ్ వరకు చింతపండు నానేసుకున్నాను. మనం ఇక్కడ పెద్ద ఆనియన్స్ ఒక 3 వరకు కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అప్పటి వరకు ప్రెషర్ కుక్కర్ ఆవిరిపోయింది కదా, చూడండి పప్పు వెన్నెలాగా ఉడికిపోయింది. మీకు మెంతులు ఆ పప్పులో ఎక్కడ కూడా ఏర్పడవు, అంత సాఫ్ట్గా ఉడికిపోవాలి. మనం చేతితోటి వీలైనంత వరకు స్మాచర్తో కానీ ఇలా గంటెతో కానీ చక్కగా పప్పుని మెత్తగా మనం కలుపుతూనే ఉండాలి. మెత్తగా కలుపుతూనే ఉండాలి. మెంతులు మొత్తం స్మాచ్ అయిపోవాలి, పప్పులో కలిసిపోవాలి, అసలు ఏర్పడకుండా ఇలా చక్కగా మనం పప్పుని చక్కగా కలుపుకోవాలి. చూడండి ఇలా వెన్నెలాగా రావాలి పప్పు. మెంతులు అక్కడక్కడ ఏర్పడుతున్నా అసలు చేదు అనేది రాదు. ఇలా కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా, స్టవ్ ఆన్ చేసేసి ఒక బౌల్లో ఒక 1/2 కప్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అప్పటికప్పుడు ఫ్రెష్గా రోట్లో దంచుకున్న ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని ఇప్పుడు తాలింపులో వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు చక్కగా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ పప్పుకి ఆనియన్స్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి నేను ఇక్కడ పెద్ద సైజువి 3 ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ పచ్చిమిర్చిని ఒక 5-6 వరకు తీసుకున్నాను అంతే. పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ ఆనియన్ పచ్చిమిర్చి ఆయిల్లో చక్కగా దగ్గర పడేంత వరకు మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నామని కదా, ఒక 40 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నామని కదా, గింజ నార లేకుండా రసాన్ని చక్కగా తీసేసుకొని ఆ రసం మొత్తం ఇందులో పోసేసుకోవాలి తాలింపులో. ఇలా చింతపండు రసం వేసి అది మరుగుతున్నప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా చిల్లీ పౌడర్, మనం పచ్చిమిర్చి తాలింపుకే వేస్తాం కానీ చిల్లీ పౌడర్ కంపల్సరీ వేయాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్, మీరు ఏది గరం మసాలా యూజ్ చేస్తే ఆ గరం మసాలా వేసేసుకోవాలి. తీపికి ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ వరకు అయితే నేను షుగర్ని వేసుకున్నాను. ఈ పులుసులోనే ఉప్పు, కారం, మసాలా, షుగర్ అంతా కలిసే విధంగా మంచిగా మరిగించుకోవాలి. ఈ పులుసులోనే ఆ మసాలాలంతా మరిగించుకోవాలి. ఆ రసం మరుగుతున్నప్పుడు ఉడికించిన పప్పుని ఇందులో పోసేసుకొని మీకు కావలసినంత వాటర్ కొంచెం లూజ్గా టైట్గా చూసేసుకొని వాటర్ పప్పులో పోసేసుకొని ఆ పప్పుని ఇందులో పోసేసి ఇలా మనం పైనుండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని చక్కగా పప్పునైతే ఒక 10-15 నిమిషాలు మరగనివ్వాలి. ఇలా పైకి పొంగు వచ్చేంతవరకు మరగనివ్వాలి. ఇక్కడ మీరు టేస్ట్ చూసి ఇంకా పులుపు తగ్గట్టు ఉప్పు, కారం, షుగర్ పడితే వేసేసుకోవచ్చు. ఇలా 10-15 నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది. ఎంతో టేస్టీగా మెంత్యాల పప్పు రెడీ. హెల్త్కి చాలా మంచిది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.